ఓవైపు ప్రతిపక్షాలను ఇరుకున పెడుతూనే మరోవైపు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా ఉన్నారు అధికార పార్టీ నాయకులు, మంత్రులు. ఇప్పటికే నగరాన్ని చుట్టేసిన నేతలు నోటిఫికేషన్ టైం దగ్గర పడుతుండటంతో మరింత స్పీడ్ పెంచారు. గ్రేటర్ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ స్పీడ్ పెంచింది. నోటిఫికేషన్ కు ముందే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా ఉంది. అటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తోంది. నాచారంలో పర్యటించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డి. సింగం చెరువు తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారాయన. ఇంటింటికి మంచినీళ్లు అందించడమే సర్కారు లక్ష్యమన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. మన సీఎం అంటే నంబర్ 1 సీఎం అంటే మన సీఎం అవుతున్నారు. ఇక్కడ నేను చెప్తా లేదు, 28 స్టేట్లో రాసిస్తున్నారు పేపర్లో. ఈ సీఎం అంటే చాలా ఇంటెలెక్చువల్ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా డెవలప్ అవుతుంది. ఆఫ్టర్ 10 years నంబర్ 1 స్టేట్ అయినా మన తెలంగాణ స్టేట్ అవుతుంది. మన సిటీ అంటే హైదరాబాద్ సిటీ నంబర్ 1 సిటీ అవుతుంది. రోజు 500 crore 1000 crore శాంక్షన్ చేస్తున్నారు. తప్పకుండా డెవలప్మెంట్ కోసం మన స్టేట్ అంటే గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేయడమే లక్ష్యమన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. కుత్బుల్లాపూర్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పోచారం నియోజకవర్గంలోని 8 డివిజన్లలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ పరిపాలన చూశారు, తెలుగుదేశం పరిపాలన చూశారు, అన్ని పార్టీల పరిపాలన చూశారు. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన చూస్తాం. కాబట్టి ఈ 150 డివిజన్లలో ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని మెజారిటీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పనిసరిగా ఆ యొక్క జిహెచ్ఎంసీ పైన ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరం ఖాయమని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరోవైపు బీజేపీపై గుస్సా అయ్యారు ఎంపీ కవిత. హైదరాబాద్ కు మోడీ ఏం చేస్తారో చెప్పిన తర్వాతే బీజేపీ నేతలు ప్రచారం చేయాలన్నారు. భాగ్యనగరానికి ప్యాకేజీ ఇస్తే బీజేపీకి ఓటే కాదు ప్రచారం కూడా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికైనా, ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారికైనా, ఈ మధ్య ఇంకో కేంద్ర మంత్రి తిరుగుతాండి ఆయన ఇన్ఛార్జ్ అట, ఆయనకైనా ఎవరికైనా నిజంగా అక్కడ కేంద్రంలో అంత పతారు ఉంటే హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ 20,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి అని నేను ఇస్తే ఇస్తామనాలి, లేకపోతే ఇవ్వమనాలి. వదిలేసి ఇలా వాళ్ళందరూ కొత్తగా సన్నాయి పాటలు మొదలుపెట్టి ఏమని కవిత కూడా మాకే ఓటేస్తాను. 20,000 కోట్ల ప్యాకేజ్ మోడీ గారు హైదరాబాద్కు తీసుకొస్తే చెప్పినా నేను జిహెచ్ఎంసీలో నేను కూడా ఓట్లేస్తాను. కాకపోతే వాళ్ళు బాగా హుషారు ఉన్నారు. మన బీజేపీ లక్ష్మణ్ ఏమంటుండంటే నీ ఒక్క ఓటు కాదు, నువ్వు వచ్చి మాకు ప్రచారం చేయాలి అంటున్నారు. నేను ఇవాళ అది కూడా చెప్తున్నా, చేయమంటే చేస్తా, నాకు ఇబ్బంది లేదు. కానీ హైదరాబాద్ ఇంట్రెస్ట్లో మీరేం చేస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాలకు మీరు ఏం చేసిర్రు, అది ముందు ప్రజలకు మీరు చెప్పండి. నోటిఫికేషన్ కు ముందే గ్రేటర్ ను చుట్టేస్తున్నారు మంత్రులు.